హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో ప్రతి ఆడపిల్లకి చాలా యూజ్ అవుతుందండి. చాలామంది అమ్మాయిలు బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది. మెయిన్ నీరసం లేకుండా ఉంటుందండి. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది గర్ల్స్కి అనేది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చండి. మనకి మెయిన్ నీరసం లేకుండా ఉంటుంది కదా, మనం ఏ పైన అయినా ఫాస్ట్గా చేసుకోవచ్చు కూడా. సో రెసిపీ అనేది చూపించేస్తాను. దీని నేమ్ వచ్చేసి పిట్టు అండి. రిమైనింగ్ ప్లేసెస్లో చాలా నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. మీరు ఈ ప్రాసెస్ని ఏ నేమ్తో పిలుస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని. అది బాగా హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకోండి. కొంచెం పెద్ద గ్లాస్ తీసుకుందాము. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బియ్యం అనేది కలర్లోకి చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి బియ్యం అనేది కలర్ చేంజ్ అయిపోయి ఇట్టే మాడిపోతూ ఉంటాయి. సో మనం గరిటతో తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అవి పక్కన పెట్టుకుని కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇవి ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 2-3 మంత్స్ అనేది ఉంటుంది. రిమైనింగ్ బియ్యం కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత అంతా పౌడర్లా చేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. మనకి ఈ ప్రాసెస్కి యూజ్ అయ్యేది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, సో అది యూజ్ చేస్తే మనకి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనం ఆవిరి కుడుము వేసుకుంటాం కదా, ఆ ప్లేట్ ఉంటే బాగా యూజ్ అవుతుంది. సో ఇది తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం ఇందాక పౌడర్లా చేసుకున్నాం కదా, అది 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ యాడ్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం తీసుకున్న పౌడర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉంచితే మనకి ఈ పౌడర్ అనేది బాగా నానుతుంది. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలోకి మనం యాడ్ చేసుకుని మనం కుక్ చేసుకోగానే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మూత పెట్టేసి అలా 20 మినిట్స్ వదిలేస్తే బాగా నానిపోతుంది. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర అనేది తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటే వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అలా 10 మినిట్స్ వదిలేయండి. నెక్స్ట్ ఆవిరి అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మూత అనేది ఓపెన్ చేసి మనం ఆవిరి కుడుము వేసుకునే ప్లేట్ మీద కర్చీఫ్ వేసుకుని ఈ పౌడర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కర్చీఫ్ క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసేసుకోవడమేనండి. ఇది కూడా ఒక 20 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మనం చేత్తో తీసి ఇలా మెదిపితే చాలా సాఫ్ట్గా నలిగిపోతుంది. సో అప్పుడు కుక్ అయిపోయినట్టే. ప్రాసెస్ కొంచెం లెందీ అనిపించవచ్చు, బట్ హెల్దీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక 20 మినిట్స్ తర్వాత కుక్ చేసి తీసి చూస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న పీసెస్గా బెల్లం తురుముకుని ఇందులో వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది కూడా.